హైదరాబాద్ ధర్నా చౌక్లో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈరోజు కాంగ్రెస్ పరిపాలన 2 సంవత్సరాల మీద మాట్లాడాలంటే అబద్ధాలతో మొదలై అవినీతితో మొదలుపెట్టి అరాచకాలతో లాస్ట్కు అహంకారం తలకెక్కిన ముఖ్యమంత్రి చివరికి హిందువుల మీద చులకన మాట్లాడే స్థాయికి దిగజారిపోయిండు ముఖ్యమంత్రి. ఏం మాట్లాడాలో తెలక అవినీతి లక్షల కోట్ల అవినీతి సొమ్ము చేసుకుంటా భవిష్యత్ తరాలకు చెందాల్సిన భూములను అమ్ముకుంటా రోజుకు 2,000 కోట్ల రూపాయల భూములు అమ్ముకుంటా భవిష్యత్ తరాలకు ఉండాల్సిన భూములను అమ్ముకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఈ వేదిక మీద నుంచి ఒకటే అడుగుతున్నాను ముఖ్యమంత్రిని. రేవంత్ రెడ్డి గారు భవిష్యత్ తరాలకు హాస్పిటల్ కట్టాలంటే భూములు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? భవిష్యత్ తరాలకు యూనివర్సిటీలు కట్టాలంటే, విద్యాలయాలు కట్టాలంటే, గవర్నమెంట్ ఆఫీసులు కట్టాలంటే, సామాన్య ప్రజలకు పార్కులు కట్టాలంటే ఒక్క గుంట భూమి లేకుండా ఒకడేమో సగం అమ్మిండు గత ప్రభుత్వంలో, ఇంకొకడు ఇప్పుడు వచ్చిన మొత్తం అమ్ముకుంటున్నాడు. ఒక్కసారి రాష్ట్రానికి చెందిన ప్రజలు, ఈ రాష్ట్రంలోని యువత ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. సిరిగల్ల తెలంగాణని ఒక్కడు తాకట్టు పెట్టిండు, ఇప్పుడు వచ్చినోడేమో మొత్తానికి అమ్ముతున్నాడు. 1,000 కోట్లు ఇది నిలదీయాల్సిన అవసరం వచ్చింది. ఇంకా నిన్న అంటాడు ముఖ్యమంత్రి, ఇందిరమ్మ చీరలు కట్టుకొని ఓటేయండి. ముఖ్యమంత్రి గారు 300 రూపాయల చీర ఇచ్చి మహిళలని ఓటేయమంటుంటే నెలకు 2,500 ఇస్తున్న మహాలక్ష్మి 24 నుంచి 60,000 ఇచ్చినాక మాట్లాడు. ఈ వేదిక మీద నుంచి మహిళలందరికీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 300 రూపాయలు ఇచ్చి మోసం చేసేవాడు మాటింటారా? 60,000 రూపాయలు ఎగ్గొట్టినోడిని భర్తం పడతారా?